హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంకే స్టడీ ఇన్ఫో. మనము ఈరోజు వచ్చేసి టెట్ అండ్ డిఎస్సిలో భాగంగా సోషల్ కంటెంట్ నుంచి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అయితే చూద్దాము ఫ్రెండ్స్. పటాల గురించిన క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. క్వశ్చన్ నెంబర్ 1, పటాల తయారీ గురించిన తెలిపే శాస్త్రాన్ని ఏమని అంటారు? మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. ఆన్సర్ ఆప్షన్ డి, కార్టోగ్రఫీ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, వివిధ భూస్వరూపాలను సూచించే పటములు ఏవి? ఆన్సర్ ఆప్షన్ సి, భౌతిక పటములు. నెక్స్ట్ క్వశ్చన్, వివిధ భూస్వరూపాలను సూచించే పటములు. ఆన్సర్ ఆప్షన్ సి, భౌతిక పటములు. నెక్స్ట్ క్వశ్చన్, దిక్సూచిని కింది వాటిలో దేనిని ఉపయోగిస్తారు, అంటే దేనికి ఉపయోగిస్తారు? ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఆన్సర్ ఆప్షన్ బి, ప్రధాన దిక్కులను కనుగొనుటకు ఉపయోగిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రధాన దిక్కు కాని దానిని గుర్తించండి. ప్రధాన దిక్కు కాని దానిని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ డి, ఈశాన్యం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6, ఒక పటం యొక్క స్కేలు 1 సెంటీమీటర్ = 4 కిలోమీటర్స్ అయితే రెండు ప్రదేశాల మధ్య వాస్తవ దూరం 32 కిలోమీటర్స్ అయితే పటంలో ఉండే దూరం ఎంత? ఆన్సర్ ఆప్షన్ సి, 8 సెంటీమీటర్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7, మీరు తూర్పు దిక్కుకు అభిముఖంగా నిలబడి ఉంటే కుడివైపు ఉండే దిక్కును గుర్తించండి. 7th వన్ ఆన్సర్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏంటి ఫ్రెండ్స్? ఆప్షన్ సి, దక్షిణం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8, పటాలను తయారు చేసేటప్పుడు సాధారణంగా దక్షిణ దిక్కు ఏ భాగంలో ఉంటుంది? ఆన్సర్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఆన్సర్ ఆప్షన్ బి, క్రింది భాగంలో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9, పటాలలో తరచుగా వాడే చిహ్నాలను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ బి, సాంప్రదాయక చిహ్నాలు అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10, ఉత్తర తూర్పు దిక్కుల మధ్య ఉండే మూల దిక్కును గుర్తించండి. ఉత్తరము మరియు తూర్పు దిక్కుల మధ్య ఉండే మూల. ఆన్సర్ ఆప్షన్ ఏ, ఈశాన్యం. నెక్స్ట్ క్వశ్చన్, మీరు తూర్పు దిక్కుకు అభిముఖంగా నిలబడి ఉంటే వెనుక వైపు ఉండే దిక్కును గుర్తించండి. ఏంటి ఫ్రెండ్స్? ఆన్సర్ కమెంట్ ద్వారా తెలియచేయండి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, పడమర దిక్కు. నెక్స్ట్ క్వశ్చన్ 12, పటాలను తయారు చేసేటప్పుడు సాధారణంగా ఉత్తర దిక్కు ఏ భాగంలో ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ, పై భాగంలో ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 13, పటంలో స్కేలు 5 సెంటీమీటర్లు 500 మీటర్లు అయినచో పటంలోని రెండు ప్రదేశాల మధ్య దూరం 15 సెంటీమీటర్లు అయితే వాస్తవ దూరం ఎంత? ఆన్సర్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, 1500 మీటర్స్. నెక్స్ట్ క్వశ్చన్, గ్రామాలు, నగరాలు, పట్టణాలు, జిల్లాలు, రాష్ట్రాలు మరియు దేశాల సరిహద్దులను చూపే పటాలను ఏమంటారు? చాలా ఇంపార్టెంట్ బిట్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, రాజకీయ పటాలు. నెక్స్ట్ క్వశ్చన్ 15th వన్, తూర్పు ముఖంగా నిలబడిన వారికి ఉత్తరం ఏ దిక్కులో ఉంటుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, ఎడమ చేతి వైపు ఉంటుంది. తూర్పు దిక్కుగా నిలబడితే ఉత్తరం ఎడమ చేతి వైపు ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16,
మూల దిక్కు కాని దానిని గుర్తించండి. మూల దిక్కు కాని దానిని గుర్తించండి అని అడుగుతున్నాడు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, ఉత్తరము. నెక్స్ట్ క్వశ్చన్, తూర్పు ముఖంగా నిలబడిన వారికి దక్షిణం ఏ దిక్కులో ఉంటుంది? ఏ దిశలో ఉంటుంది ఫ్రెండ్స్? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, కుడి చేతి వైపు ఉంటుంది. దక్షిణము కుడి చేతి వైపు ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18, పటాలను తయారు చేసేటప్పుడు సాధారణంగా తూర్పు దిక్కు ఏ భాగంలో ఉంటుంది? ఆన్సర్ కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, కుడి చేతి వైపు ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19, తూర్పు ముఖంగా నిలబడిన వారికి పడమర ఏ దిక్కులో ఉంటుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, వెనుక వైపు ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20, పటాలను తయారు చేసేటప్పుడు సాధారణంగా పడమర దిక్కు ఏ భాగంలో ఉంటుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, ఎడమ చేతి వైపు ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇది పటంలో ఉపయోగించే చిహ్నాలను జతపరచమని ఇచ్చాడు ఫ్రెండ్స్. పిఓ, పిటిఓ, టిఓ, పిఎస్, ఆర్ఎస్ వీటికి జతపరచమని ఇచ్చాడు. పిఓ అంటే ఏంటి ఫ్రెండ్స్? 1కి పిఓ అంటే పోస్ట్ ఆఫీస్, 1కి డి. 2కి పిటిఓ అంటే సి, తంతి తపాలా. 3 వచ్చేసి టీఓ, టీఓ అంటే ఆప్షన్ బి, టెలిగ్రాఫ్ కార్యాలయం అంటే టెలిగ్రాఫ్ ఆఫీస్. 4 పిఎస్, పిఎస్ అంటే ఆప్షన్ ఏ, పోలీస్ స్టేషన్. ఆప్షన్ 5 ఆర్ఎస్, ఆర్ఎస్ అంటే ఆప్షన్ ఈ, రైల్వే స్టేషన్. 1D, 2C, 3B, 4A, 5E. నెక్స్ట్ క్వశ్చన్, పటంలో ఉపయోగించే చిహ్నాలను జతపరచమని అడుగుతున్నాడు. దీనికి ఫస్ట్ వన్ వచ్చేసి ఆప్షన్ సి, తారు రోడ్డు. సెకండ్ వన్ ఆప్షన్ బి, మట్టి రోడ్డు. థర్డ్ వన్ ఆప్షన్ ఏ, మీటర్ గేజ్ రైలు మార్గం. ఫోర్త్ వన్ ఆప్షన్ ఈ, బ్రాడ్ గేజ్ రైలు మార్గం. ఫిఫ్త్ వన్ ఆప్షన్ ఈ. ఫిఫ్త్ వన్ ఆప్షన్ డి, నది. 1C, 2B, 3A, 4E, 5D.